నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ముగిసిన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు. అఖండ అన్న సమారాధన ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించండి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. జేఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల కళాశాల విద్యార్థులు జిల్లాలో మొదటి 4 స్థానాలు సాధించడం అభినందనీయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. తొలుత మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 7:35 ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. జనవరి 13న ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం మహానివేదనతో ముగిశాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, సంగీత విభావరి, సినీ మ్యూజిక్ నైట్, విద్యుత్ కాంతులతో 28 రోజుల పాటు ఉత్సవాల అంబరాన్ని తాకాయి. మహానివేదన అనంతరం 36 కేజీల లడ్డూను ₹1,10,000 పట్టణానికి చెందిన పడమటి రామకృష్ణ దక్కించుకున్నారు. కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఒబిలిశెట్టి రామకృష్ణ, ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నాగేష్, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తుటారపు ఏడుకొండలు, కొప్పుల సత్యబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ, సభ్యులు, మాజీ ట్రస్ట్ సభ్యులు కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్ టౌన్ సీఐ నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో అర్చకులు రఘురాం కృష్ణంరాజును ఆలయ మర్యాదలతో సత్కరించారు.
చెక్కా శ్రీనివాసరావు గారు 20,116 రూపాయలు. లక్ష ఎవరు చెప్పండి, లక్ష ఎవరు? అడ్డాల కృష్ణ గారు 1,00,000 రూపాయలండి. అడ్డాల కృష్ణ గారు 1,00,000. అడ్డాల కృష్ణ గారు 1,00,000 అండి. అడ్డాల కృష్ణ గారు పాట 1,00,000 రూపాయలండి. మన భీమవరం గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ 61వ వార్షికోత్సవాలు 33 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు 1,00,000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అవటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం ఖచ్చితంగా నెంబర్ 1 నియోజకవర్గం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మావుళ్ళమ్మ తల్లి ప్రసాదం బందోబస్తులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు అద్నాన్ న్యాయమస్మి ఐపీఎస్ వారు మరియు జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అందరూ కూడా చక్కని కోఆర్డినేషన్తో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా ప్రసాదాలని తీసుకోవడానికనే చాలా కౌంటర్స్ కూడా వేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఈరోజు
14వ తారీఖున నిత్య అన్నదాన పథకంలో భాగంగా ఈ యొక్క అన్నదానం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు మన ఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఆర్డీఓ గారు, అలాగే ఈ యొక్క నీరుళ్ళ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బ్యారికేడింగు, అలాగే ప్రతి చోట టెంట్సు, మైక్స్, అలాగే సీసీ కెమెరాలతో సర్వేలెన్సు ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఈ ఏర్పాట్లన్నీ సజావుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 10,000 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఇంకా మేము ఒక 40-50 వేల మంది వస్తారని 4 వరకు అంచనా వేస్తున్నాం. దానికి తగినట్టుగా ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేసాం. ఆర్డీఓ గారు, అలాగే మా అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మన భీమవరం శ్రీ 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 మావులమ్మ అమ్మవారి 61వ ఉత్సవాలు ఘనంగా జరుపుకుని ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ అఖండ అన్న సమారాధనకి అన్ని డిపార్ట్మెంట్లు, అలాగే ఆలయ అధికారులు, అలాగే ఉత్సవ కమిటీ వాళ్ళు అందరితో కలిసి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ఫ్రీగా ఒక లైన్లో వచ్చి చక్కగా అందరూ కూడా అన్నదానం చేసి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో, ఆలయ అధికారుల సహకారంతో ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా దిగ్విజయంగా చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఈ స్వీట్స్ ఇవన్నీ ఇవ్వడం చూస్తున్నాను. అది ఎప్పుడు మన భీమవరం ప్రజల తీపు అనేది అమ్మవారి ఆశీస్సులు, ఆ తీయటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నాకు సుమారు 25 ఏళ్ళు పైబడి నుంచి నేను ప్రతి సంవత్సరం ఈ కొమ్మ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్తూ ఉంటాను. అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కూటమి ప్రభుత్వం మరిన్నాళ్ళు అధికారంలో ఉండి ప్రజలకు ఎప్పుడు మంచి చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి 61వ వార్షికోత్సవం పురస్కరించుకొని గత నెల రోజులుగా కూడా మరి అంగరంగ వైభవంగా ఉత్సవాలు మరి పూర్తి చేసుకొని ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులు కొడియూరు గోవిందరావు గారు మరి ప్రముఖులందరూ కూడా హాజరై యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. లక్షలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి అమ్మవారి ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా మరి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా కానివ్వండి, కమిటీ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రసాదం తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి మన రాష్ట్రం పైన అమ్మవారి యొక్క చల్లని చూపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. భక్తుల కొంగ బంగారం, కోరిన కోరికలు తీర్చి కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవములు జనవరి 13 ప్రారంభమై సుమారుగా 30 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే భారీ విద్యుత్ లైటింగ్లు, అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తే తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లైటింగ్ కాబట్టి ఇవన్నీ కూడా తిలకించి వెళ్తాం జరిగింది. చివరి రోజున 33వ రోజుని 14/2/2024 శుక్రవారం ఉదయం 7:30 స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారిచే అమ్మవారికి మహానివేదన పూజ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకి అన్నప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో నల్లాలో ఒక ఎత్తు అయితే ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 1,00,000 మందికి భోజనం పెడతాం అన్నది ఇంచుమించుగా ఏ దేవాలయం జరగదు. అది ఒక భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలో నీరు గొలపాల సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా జిల్లా పోలీసు యంత్రాంగం వారు, అలాగే రెవెన్యూ యంత్రాంగం వారు, అలాగే మున్సిపాలిటీ వారు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరించి ఈ ఉత్సవాల్లో కావచ్చు, ఈరోజు అన్నదానం కాబట్టి దానం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు మాకు చేయడానికి పూర్తి స్థాయి సహకరించారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవం ఒకటి,
అలాగే జ్యేష్ఠ మాసంలో జరిగే జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 61వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 13 నుంచి ప్రారంభమై ఈరోజు అంటే ఫిబ్రవరి 14 ఈ రోజుతోటి అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారంతో అన్నదానంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ఈ రోజుతో అమ్మవారి జాతర మహోత్సవాలు పూర్తవడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతోంది. ఈ రోజున అమ్మవారికి ఈ చివరి 10 రోజులు కూడా అష్టలక్ష్మీదేవి అలంకరణ చేయడం జరిగింది. చివరి రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆదిభిక్షమైన మహాశివుడికి మొదట అన్నప్రదానం చేసిన కాశీలో కొలువైన తల్లి మానవులకు దేవతలకు సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చి తల్లిగా కొలుస్తారు. కావున ఆ తల్లి దర్శనం వలన భక్తులకు అన్ని విధాలు కూడా అన్న వృద్ధి సమృద్ధిగా పొందుతుంది. కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ మావులమ్మ దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రగా కోరుతున్నాం. జై మావులమ్మ తల్లి, జై జై మావులమ్మ. ఈ ఉత్సవ వేడుకలన్నీ నీరుల వర్త సంఘం వాళ్ళు గత 60 సంవత్సరాలుగా మొదలుపెట్టి నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. వర్త సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అష్టలక్ష్ముల అలంకరణ ఈ లాస్ట్ 8 రోజులు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి రోజు అన్నపూర్ణ అలంకారంతో అమ్మవారు అన్నపానాలకు ఎవరికి లోటు లేకుండా చేసేందుకు గాను గ్రామంలో పట్టణ జీవులందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ అనేది భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణం బల్సుమూడి 29, 30, 31 వార్డుల్లో ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్చి నెలలో మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని, ఎన్డీఏ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరానికి పట్టుబద్దులంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, కాగిత సురేంద్ర, ఇందుకూరి రామలింగరాజు, పామత్తి వెంకటరామయ్య, ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు, సయ్యద్ నసీమా బేగం, మాదాసు కనకదుర్గ, ఎండీ షబీనా, చెరుకూరి వెంకట కృష్ణంరాజు, గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగబాబు, శివసాయిరాం, నాగవైభవ్, మోహన్, కృష్ణ, సీతాలం శివ, బి శ్రీనివాస్, యలమంచులి శ్రీనివాస్, కొరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తారీఖున జరుగుతుంది. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో 398, 99, 400, 401 బూతులు SHBRM హై స్కూల్లో ఉన్నాయి. ఈ 2 టౌన్ భీమవరం మండలంలో సుమారుగా ఈ బూత్ సంబంధించి 4 బూతులు ఇక్కడ SHBRM హై స్కూల్లో ఉంది. మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి 1వ నెంబరు అది పెన్ను కూడా వాళ్ళ పోలింగ్ అధికారులు ఇస్తారు. 1వ నెంబర్ వేసి బలపరిచి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అలాగే డిఎస్సి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అన్ని కూడా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందరకు వెళ్ళాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించి మనం ప్రభుత్వానికి మద్దతు పలకాలి. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆదేశాల ప్రకారం కూడా మన భీమవరం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామకృష్ణ గారు, శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఉమ్మడి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా 2 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓట్లని అభ్యర్థించడానికి మన తోట సీతారామకృష్ణ గారితో అలాగే కోళ్ల నాగేశ్వర గారు అలాగే ఎన్డీఏ నాయకులతో ఈరోజు 30 వార్డు 29 వార్డు రావడం జరిగింది. ఇక్కడ మేడం గారు ఈ యొక్క అభ్యర్థి కోసం ఈ యొక్క ఓట్లని అభ్యర్థించడం జరుగుతుంది. ఈ యొక్క ఓట్లు ఏదైతే మన గ్రాడ్యుయేట్ ఓటు ఉందో అది 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి ఈ యొక్క అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి తరఫున. ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం కోసం ఆర్గనైజర్లు శ్రమిస్తూ అలాగే స్టేట్ పార్టీ ఏదైతే బాట్లో ఎంటర్ చేయమని ఇచ్చిందో ప్రతి ఒక్కరూ కష్టపడి 3 పూట్ల కష్టపడి ఎంటర్ చేస్తున్నాం. రాత్రులు 10 దాకా కూడా అదే పని మీద తిరుగుతున్నామండి. దీనివల్ల ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది కవర్లు అందలేదని నిన్న మొన్న కూడా చెబుతానే ఉన్నాం. మేము ప్రతి దానికి ఇది రావాలి మీరు. అలాగే
మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరన్ గారు అని దాని పక్కన ఫోటో ఉంటుంది అయింది, ఆ పక్కన బ్రాకెట్ ఉంది, అందులో ఒకటనే అంకేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించవలసింది మిమ్మల్ని అన్నని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్డు ఇన్ఛార్జ్ చేసిన ఈ ఎలక్షన్ నిమిత్తం కేఎన్ఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖరన్ గారికి తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, మరియు రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు, రామలింగరావు గారు, కాయ సురేంద్ర గారు, తదితర పార్టీ పెద్దలు అందరూ నాయకులందరూ సమక్షంలో 29, 30 వార్డులో ప్రచార నిమిత్తం రావడం జరుగుతుంది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున హాజరై మేము మా యొక్క పవిత్రమైన ఓటు రాసి గెలిపిస్తానని హామీ ఇస్తున్నారు. నిస్వార్థం గల ప్రజాసేవకుడు రాజశేఖరన్ గారు కాబట్టి ఆయన తమ పవిత్రమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు కింద వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లు అభ్యర్థిస్తున్నాము. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు, ఇందుకూరు రామలింగరాజు గారు, అలాగే కాగిత సురేంద్ర గారు, మొత్తం 3 కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా వచ్చి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈస్ట్ వెస్ట్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం 29, 30, 31, 32 వార్డులు ఎలక్షన్ క్యాంపెయిన్ కూటమి నాయకులందరితో కలిసి, ముఖ్యంగా పెద్దలు సీతారామలక్ష్మి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, రామలింగరాజు గారు, సురేందర్ గారు ఆధ్వర్యంలో మేము 4 వార్డులు తిరగడం జరుగుతుందండి. ఓటర్లందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి వన్ సైడ్గా సింగిల్ ఓటు ప్రాధాన్యతతో ఓటేసి గెలిపిస్తారని చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరచడం ఉభయ గోదావరి జిల్లాలకే గర్వకారణమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిభావంతులను ఎమ్మెల్యే అంజబాబు సత్కరించారు. జిల్లాలోనే మొదటి 4 స్థానాలు సాధించిన భీమవరం తిరుమల విద్యార్థులు పీజే హర్షవర్ధన్ 99.76%, ఏ శివకార్తిక్ 99.74%, జి వెంకట్ 99.18%, ఎం సాయి చరణ్ 99.03% సాధించారు. 4 99.5%, 7 99%, 17 మంది 98%, 43 మంది 95%, 64 మంది 93%, 105 మంది 90% సాధించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజబాబు అన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ఏవో రంగా శ్రీనివాస్, పొత్తూరి బాపిరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల స్కూల్స్ వారు చైర్మన్ తిరుమలరావు గారి ఆధ్వర్యంలో మెయిన్స్లో 99.76% సాధించి జిల్లాలోనే రికార్డు సాధించారు. 99.76, 99.74, 99.64, 99.54 అన్నీ కూడా తిరుమలలోనే సాధించడం ఇది ఒక రికార్డు. విద్యకు ప్రాధాన్యతనిచ్చి విద్యావంతులను చేయాలని తపనతోటి తిరుమలరావు గారు చేసే కృషికి తగిన ఫలితం దక్కింది. వారు ప్రతి విద్యార్థిని కూడా స్వయంగా పర్యవేక్షణలో చూసుకొని వాళ్ళ భవిష్యత్తు మంచి బంగారు బాట వేయాలని ఆలోచన చేసే స్కూలు తిరుమల స్కూలు. వారు 99.5 అండ్ ఎబో 4 వచ్చారు. 99.9% వచ్చిన వాళ్ళు 7 వచ్చారు. 99.8% వచ్చిన వాళ్ళు 12 మంది వచ్చారు. 98% వచ్చిన వాళ్ళు 17 మంది వచ్చారు. 95 అండ్ ఎబో వచ్చిన వాళ్ళు 43 మంది వచ్చారు. 93 అండ్ ఎబో వచ్చిన వారు 64 మంది వచ్చారు. 90% ఎబో వచ్చిన వారు 105 మంది వచ్చారు. 85 ఎబో వచ్చిన వారు 161 మంది వచ్చారు. అంటే ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా రత్నాలు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది లేదు, అందరూ బంగారు చదువులు చదువుతున్నారు. మరి మేనేజ్మెంట్ వారికి, ఉపాధ్యాయ బృందానికి
ఈ ఫలితాలు తీసుకొచ్చి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు వారు చేసే కృషి పట్టుదల వర్ణాతీతం. నాకు తెలిసి రోజుకి 6 గంటలు కూడా వారు పడుకోకుండా రాత్రులనగా పగలనగా కష్టపడి వారు మంచి చదువు చదవటానికి కృషి చేసిన తిరుమల స్కూల్ ఉపాధ్యాయ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన విద్యార్థులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాగల రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా యొక్క తిరుమల విద్యా సంస్థలో విద్యార్థులు సాధించిన విజయాన్ని మన గౌరవనీయులైన రామాంజనేయులు గారి సమక్షంలో వాళ్ళకి పిల్లల యొక్క ఆయన ఆశీర్వచనాలు తీసుకుందారని ఇక్కడికి వచ్చామండి. సో ఇవాళ మా పిల్లల యొక్క సాధించిన విజయాలు జిల్లా మొత్తంలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్ కూడా 99.76%, 99.74%, 99.64%, 99.54. ఇవాళ 90% దాటి మా విద్యార్థులు 105 మంది అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము 70 సీట్లు సాధించాం సార్. ఈ సంవత్సరం ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలో మినిమం 100 సీట్లు అయితే గ్యారంటీగా సాధిస్తామని డంకా బదాని చెప్తున్నామండి. మాకు 161 మంది పిల్లలు 85% సాధించి పైన సాధించిన వారిలో 161 మంది పిల్లలు ఉన్నారండి. మిగిలిన పిల్లలు ఇంచుమించు 200 మంది పిల్లలు 3-4% 85 బిలో ఉన్నారండి. సో ఇంతమంది సమష్టి కృషి మా డైరెక్టర్ శ్రీనివాస వర్మ గారు, సాయిరాజు గారు, సతీష్ బాబు గారు మరియు చైర్మన్ గారు అన్నదండలతోటి మన తిరుమలలో, భీమవరంలో తిరుమల విద్యా సంస్థలు అన్నది కనీవిరిగని ఎరగని రీతిలో మంచి ఫలితాలు సాధించి మన భీమవరానికి వన్ని తెచ్చేలాగా మా ఊళ్ళమ్మ ఆశీస్సులతోటి మా యొక్క విజయం ఇలాగ పరంపర పెద్దల అండదండలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మా పిల్లలందరినీ కూడా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రామాంజలి సమక్షంలో ఆయన అభినందనలు, ఆశీర్వాదాలు తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు పురపర్తి రామాంజనేయులు గారు విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారు. ఇప్పుడే కాదు, ఆయన 15 సంవత్సరాల క్రితం కూడా విద్యకి, వైద్యానికి ఇచ్చారు. విద్య అంటే చాలా ఇష్టం ఆయనకి. దాంట్లో ముఖ్యంగా మరి ఇవాళ జేఈఈ మెయిన్స్లో ప్రతిభ అనేది ఎలా చెప్పాలో మాకు అర్థం అవట్లేదు. మొత్తం అటువంటి ప్రతిభగా సాధించిన విద్యార్థుల్లో తిరుమల ఇన్స్టిట్యూషన్స్, ఈ తిరుమలరావు గారు మరి ముఖ్యమైన ఉద్దేశంతో పెట్టిన సంస్థ ఇవాళ అన్ని రంగాల్లో కూడా చాలా ముందంజలో ఉంటుంది. ఇవాళ జేఈఈ మెయిన్స్లో మరి 7 మెంబర్స్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా మరి ఇప్పుడు ప్లాస్టిక్ అవేర్నెస్ మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారి సూచనలతో, కలెక్టర్ గారి సూచనలతో చేస్తున్నటువంటి ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద కూడా ఒక 2000 సంచులు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు. ఈ విధంగా కూడా వారికి సందర్భం తెలియజేస్తూ మరి విద్యార్థులందరికీ కూడా మీ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 19వ తేదీన భీమవరం హోటల్ గ్రాండ్ లీలాకృష్ణలో సినిమా ఆడిషన్స్ జరుగుతాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బండి రత్నకుమార్ తెలిపారు. శుక్రవారం భీమవరం పద్మాలయ థియేటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా కోల రవికిరణ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న నూతన చిత్రంలో నటించే అవకాశాన్ని పొందవచ్చన్నారు. ఈ చిత్రంలో ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభం కానుందని, ఉభయ గోదావరి జిల్లాల వారిని ఎంపిక చేస్తున్నామని, ఉభయ గోదావరి జిల్లాలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. 5 నుంచి 14 ఏళ్ల బాలురు, 5 నుంచి 12 ఏళ్లలోపు బాలికలు, 25 నుంచి 65 ఏళ్లలోపు పురుషులు, మహిళలకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు భీమవరం లీలాకృష్ణ గ్రాండ్లో జరిగే ఆడిషన్స్లో ఉచితంగానే పాల్గొనవచ్చన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు రత్నకుమార్. నేను దిల్ రాజు గారు బ్యానర్ ఎస్విసిలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తాను. సంక్రాంతి వస్తున్నాము అనే బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ మీద దిల్ రాజు గారు, శిరీష్ గారు ప్రారంభించే కొత్త సినిమా కోల రవికిరణ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ గారి హీరోగా ఏప్రిల్లో షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా గోదావరి ప్రాంతాల
భాషా పరిజ్ఞానంతో తీసే సినిమా. దిల్ రాజు గారు ఈ సినిమాకి హీరో హీరోయిన్ కాకుండా మిగతా అందరినీ ఉభయ గోదావరి జిల్లా వారిని ఎన్నిక చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ నెల 15 కాకినాడలో, 17వ తారీఖు రాజమండ్రిలో, 19వ తారీఖు భీమవరంలో ఈ నటీనటులకి ఆడిషన్స్ మేము ఏర్పాటు చేశాము. ఈ 19వ తారీఖు జరిగే భీమవరంలో జరిగే ఆడిషన్స్ గ్రాండ్ లీలా కృష్ణ హోటల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. దీంట్లో స్త్రీలు 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు, పురుషులు 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు, బాయ్స్ 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు, గర్ల్స్ 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా సరే అందరూ పాల్గొనవచ్చును. తర్వాత ఈ ఆడిషన్లో మనకి అనుభవం ఉండాలి లేదా ఆల్రెడీ చేసి ఉండాలి అనే ఆలోచన ఏమొద్దు. ఆసక్తి గల అందరూ పాల్గొనండి. తప్పకుండా మీకు అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కేవలం ఉభయ గోదావరి జిల్లా నుంచి మాత్రమే ఈ సినిమాకి ఎన్నిక చేయాలని దిల్ రాజు గారు సంకల్పించారు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. అలాగే ఇది మా ప్రయత్నం ప్రజల మధ్య చేరడానికి ప్రింట్ మీడియా, పేపర్ మీడియా వాళ్ళు కూడా మాకు చాలా సహకరించాలని కోరుతూ, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లా నుంచి కొత్త టాలెంట్ని సెలెక్ట్ చేయాలని దిల్ రాజు గారు చేసే ప్రయత్నంలోనే మేము మీ ముందుకు వచ్చాము. అసలు తెలుగు సినీ పరిశ్రమకి ఆయుపట్టు ఉభయ గోదావరి జిల్లాలే. ఇక్కడి నుంచే ఎన్నోసార్లు ఎంతోమంది డైరెక్టర్లు, హీరోలు ఎంతోమంది ఎన్నికవుతూ వచ్చారు. అలానే ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరెవరూ వదులుకోకుండా ఉపయోగించుకుని మీలో ఉన్న టాలెంట్ని మాకు చూపించి మీరు ఎన్నిక అవ్వాలని మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి మీరు ఉపయోగించుకోండి. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ నందు 3 తలసేమియా వ్యాధిగ్రస్తులకు శుక్రవారం ఉచితంగా రక్తం ఎక్కించారు. ముందుగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణంరాజు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో తొలుత రక్త పరీక్షలు నిర్వహించారు. తలసేమియా వ్యాధి వచ్చిన వారికి ప్రతి నెల బ్లడ్ ఎక్కించాలని, దీనికి శాశ్వత పరిష్కారం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమేనని తలసేమియా కేర్ సెంటర్ నిర్వాహకులు ఏఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. గతంలో పలువురి శాంపిల్స్ హెచ్ఎల్ఏ పరీక్షల నిమిత్తం దాత్రి ఫౌండేషన్, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చెన్నైకి పంపించామని, వాటిలో 3కి రిపోర్టులు మ్యాచ్ అవ్వడంతో ఉండి గ్రామానికి చెందిన కె వెంకట్, మహదేవపట్నానికి చెందిన పి విక్యాంత్ వర్మ, ఏలూరు జిల్లా ఆటపాకుకు చెందిన టి అమృతప్రియలను ఈ నెల 18వ తేదీన ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నైకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. చెన్నై ఎంజీఎం హాస్పిటల్ నందు ప్రముఖ హెమటో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీన్ దయాళన్ ఈ పిల్లలకు కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తారని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వం నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి సహాయం అందేలా చూస్తామని ఏఎస్ఎన్ రాజు చెప్పారు. ఈరోజు బ్లడ్ ఎక్కించుకోవడానికి బాబు వెంకట్ అనే బాబు ఈరోజు తాలసీమా కేర్ సెంటర్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియచేసేది ఏంటంటే, వీళ్ళకి గత 2024లో హెచ్ఎల్ఏ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో ఒక 3 పిల్లలకి 100% ఫుల్ మ్యాచింగ్ అయినటువంటి పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పిల్లల్లో ఒక బాబు ఇగో వెంకట్, ఉండి గ్రామస్తుడు. ఈ బాబుకి కూడా వాళ్ళ అన్నయ్య శాంపుల్ తోటి 100% ఫుల్ మ్యాచ్ అయినటువంటి డోనార్ ఉండడం జరిగింది కుటుంబంలో. సో ఇతను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా జరిగినప్పుడు తప్పనిసరిగా వీళ్ళు భవిష్యత్తులో ప్రతి నెల రక్తం ఎక్కించుకోవడం, అనేక రకాల ఇబ్బందుల నుంచి ఇది పూర్తిగా అతను కోలుకోవడానికి వీలుగా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనికి సంబంధించి మనము ఈ ట్రస్ట్ నుంచి కూడా వివిధ సంస్థల వారితో కూడా మేము కలిసి వీళ్ళని కృషి చేస్తున్నాము ఈ విధంగా చేయడానికి. సో దీన్ని ముఖ్యంగా రేపు 18వ తారీఖుని చెన్నై ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతోంది 3 పిల్లల్ని కూడా. తదనంతరం మళ్ళా ఈ వివరాలను కూడా మీకు అందరికీ కూడా తప్పనిసరిగా తెలియచేస్తాము. ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని, తాలసీమియా అనే వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకొని దీనికి సంబంధించి ఏ విధంగా మనము వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం. ఎందువల్లంటే ఈ పిల్లలు
వీళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థిక స్థితిగతులు కాస్త బిలో పవర్టీ లైన్కి చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా 70% ఆఫ్ ది ఫ్యామిలీస్ బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం తప్పనిసరిగా ఒక అవగాహనతోటి వీరికి సహాయంగా ఉంటూ వీరికి అన్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ బిఎంటీకి వెళ్ళడం అంటే సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీన్ని ప్రభుత్వ పరంగా కూడా జరుగుతోంది. సో ప్రభుత్వ పరంగా కూడా అనుమతులు తీసుకుని స్థానిక శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఇది తప్పనిసరిగా వాళ్ళకి వచ్చేటట్టుగా మనం కృషి చేస్తాము. అదేవిధంగా ఇతర పెద్దలు సంస్థలు అందరూ కూడా అందరి సహాయ సహకారాలను కూడా తీసుకుని వీళ్ళని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే విధంగా, బాగుపడే విధంగా, నిర్మూలించే విధంగా కృషి చేయడం జరుగుతుందండి. మాది ఉండి గ్రామం అండి, ఉండి నుంచి వచ్చాం. మా బాబుకి 9వ నెలలో స్నానం చేయించినప్పుడు బాబుకి కడుపంతా ఉబ్బరంగా ఉంటే బాబుకి మొత్తం తెల్లగా పాలిపోయి ఉన్నాడండి. అయితే మా మామయ్య గారు చూసి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళమని అన్నారండి. తీసుకెళ్ళి ఆగివిడి లక్ష్మీ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ చూపితే ఇలా బోన్ మేరో ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని అనడంతోనే అక్కడి నుంచి మేము టెస్టులు చేయించుకునండి ఇక్కడ మన టెస్టులు చేయించామండి. ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నా రిపోర్ట్లు బాబుకి ఇలా తలసేమియా అని తెలిసిందండి. ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకోవాలన్నారండి. అమృత హాస్పిటల్ ఎక్కించుకున్నామండి ఒక 4 సంవత్సరాల్లో. తర్వాత నుంచి మన ఏఎస్ఎన్ రాజు గారు చారిటబుల్ ట్రస్ట్లో ఎక్కించుకోవడం జరుగుతుందండి. ఫ్రీగానే ఎక్కిస్తున్నారండి. అయితే బాబుకి హెచ్ఐఎల్ టెస్ట్లో చేపిస్తున్నామని సార్ చెప్పారండి. నాకు 3 బాబులండి. ఇతను పెద్ద అతనండి. మా రెండో అబ్బాయి ఇతని మ్యాచ్ అయినాయండి 10%, 10కి 10 అండి. మ్యాచ్ అయితే 18వ తారీఖున చెన్నై తీసుకెళ్తానని చెప్పారండి సారు. 18వ తారీఖున వెళ్తున్నామండి. బోన్ మేరో ట్రాన్స్లేషన్ కోసం మాట్లాడడం కోసం సార్ తీసుకెళ్తానన్నారండి. వెళ్ళడం జరుగుతుంది. ఏఎస్ఎన్ రాజు గారికి నా తరపు నుంచి ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు మాలాంటి వాళ్ళని ఆదుకున్నందుకు, ఫ్రీగా చేసినందుకని మాకు ప్రతి నెల 3000 అవుతున్నాయండి బాబుకి ఎక్కించుకోవాలంటే. నెలకి 2 సార్లు ఎక్కిస్తున్నామండి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంతా మాకు ఫ్రీగా చేస్తున్నారని మాలాంటి వాళ్ళని ఆదుకోవాలని మీరు ఎంతగానో కృతజ్ఞతలు. థ్యాంక్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ భీమవరం అంబేద్కర్ సెంటర్లో నిరసనగా ధర్నా నిర్వహించారు. మాలా మాదిగలను వెడగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో కేసీ రాజు, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, మత్తే రాజ్కుమార్, గంటా సుందర్ కుమార్, గాతల సందీప్, రాజశేఖర్, శేఖర్, మీసాల జయరాజ్, ఆధార్ రాజు, తాళ్లూరి రాజ్కుమార్, రంజిత్ కుమార్, గాంధీ, సుందర్బాబు, కొండ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి 104వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఆయనకి మరి భీమవరంలో ఉన్న మాల సంఘాల మరి దళిత నాయకులందరూ కూడా ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అదే రీతిలో మరి గత 2024 అక్టోబర్ 1వ తారీఖున మరి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందని తీర్మానించిన మీదట మరి దాన్ని దపదపాలుగా మరి రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉందని ఆ రోజున మరి 1/6 మరి వంతు ప్రకారంగా ఆ రోజున మరి సుప్రీంకోర్టు వారు తీర్మానించే దాన్ని గత కొన్నేళ్లుగా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. మరి 341 యాక్ట్ ప్రకారంగా మరి ఎస్సీ వర్గీకరణ విభజించే హక్కు ఓన్లీ రాష్ట్రపతికి, పార్లమెంటుకే ఉందని రాజ్యాంగం 341లో రాసి ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది బలోపేతాలకు లోబడిపోయి సుప్రీంకోర్టు ఆ రోజున వర్గీకరణ చేయటం చాలా దారుణం. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఈ మధ్యలోనే కులగణ రీతిలో మరి చెయ్యాలని మరి ఎస్సీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఏ కులం ఎంత ఉన్నది ప్రాతిపదికగా రాష్ట్రాలు మరి ఆల్రెడీ లెక్కల ప్రకారంగా చేస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా మరి ఆయనకి హక్కు లేకపోయినప్పటికి కూడా మరి వర్గీకరణ చేసి మాలల మనోభావాలను దెబ్బతీసినందుకు కానీ ఈ రోజున మరి తెలంగాణలో ఉన్న మాల సంఘాలన్నీ కూడా ఈ రోజున బంద్ తలపెట్టిన రీత్యా దాన్ని బలపరుస్తూ దాన్ని సంఘీభావంగా ఈ రోజున భీమవరంలో మేము దళిత నాయకులందరూ కూడా మరి అంబేద్కర్ ఆశయ కమిటీ తరఫున కూడా మేమందరం కూడా ఈ రోజున వాళ్ళ మద్దతుగా ఈ రోజున మేము మరి
కార్యక్రమం నిర్వహించాం. భీమవరం పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా వారు బంద్ చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము చేయటం జరుగుతుంది. మరి ఎంఆర్పిఎస్ నాయకుడు మందాకృష్ణ ఇటీవల అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడారు, నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడితే తప్పేంటని మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి అయింది. అంబేద్కర్ ఏంటి, మందాకృష్ణ ఏంటి, ఒకసారి అతను ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది కోరుచున్నాం. మరి భీమవరాన్ని ఈ అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ ఉపకులాలందరూ కలిపి ఏకమత్యమై మరి ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఈది రవికుమార్, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ జిల్లా ప్రెసిడెంట్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన కులగణన విషయంలో మరి అక్కడున్న రేవంత్ రెడ్డి గారు చేసిన ఇదిని బట్టి మేము వారిని వ్యతిరేకిస్తున్నాం. మానమాదిగల ఐక్యతగా ఉండాలని మేము కోరుకునే ఇదిలో మమ్మల్ని ఎడగొట్టి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. కులగణనం అనేది బట్టే ఏదైనా పాస్ చేయాలి, అటువంటి రీతిగా లేకుండా వారు ఇష్టానుసారంగా వారికి అనుకూలంగా చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆలోచించి వారి విధానాలను బట్టి చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ దేశంలో ఇంతమంది సీఎంలు ఉన్నారు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎవరో చేయలేనటువంటి సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణలో ఉన్నటువంటి మాలలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలో, యావత్ ఈ దేశంలో ఉన్నటువంటి మాలలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈ దేశవ్యాప్తంగా మాలలు ఎంతమంది అయితే ఉన్నామో అందరం కూడా ఖండిస్తున్నాము. ఇప్పుడిప్పుడే దళితులు, వెనకబడినటువంటి కులాలు ఏదైనా ఉన్నాయంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నాయితే మాల మాదిగలు, మేము ఇప్పుడిప్పుడే విద్యారంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, అన్ని రంగాల్లో కూడా మేము ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మాపై ఎలాంటి తీర్పు ఇవ్వటం సమంజసం కాదని చెప్పేసి అని మీ తీర్పును ఒకసారి విరమించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను. యావత్ ఆంధ్ర తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇచ్చినటువంటి జడ్జిమెంటు, గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంటు తూచా తప్పకుండా అమలు, ఆ జడ్జిమెంటు చట్ట వ్యతిరేకం. ఒకటి అది క్రిమిలేరు వ్యతిరేకమే, క్రిమిలేరు కూడా చట్ట ప్రకారంగా వ్యతిరేకమే, వర్గీకరణ చట్టం వ్యతిరేకం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేయాలనుకుంటే క్రిమిలేరు ఎందుకు తప్పించారు? అది క్రిమిలేరు తప్పించకూడదు కదా. అంటే ఒక వ్యక్తి ప్రలోభానికి లొంగి ఒకే ఒక కులానికి 61 కులాలు, అంటే 59 కులాలకి ఇంకా 2 కలిపారు, అది ఇంకా గజెట్ పబ్లికేషన్ అయినట్టుగా లేదు. ఈ 61 కులాలని వదిలిపెట్టి ఒక కులంలో ఒక వ్యక్తి ప్రభావితంగా చేయటం అది ఎంతవరకు న్యాయం? అన్ని కులాలు అభివృద్ధి చేయాలంటే ఆల్రెడీ మేము కమిషన్ కొన్ని విషయాలు సబ్మిట్ చేసాం, ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ అంశాలు కనుక మీరు అమలు చేసినట్లయితే తప్పకుండా అన్ని కులాలు సమానంగా అభివృద్ధి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.